వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఈ వినాయక చవితికి మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని. సో కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. నో ప్రాబ్లం, ఎందుకంటే మేము ఈవినింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ అయిపోయింది, మంచిగా చేశారు. ఓం వరదాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం పృథివే నమః, ఓం త్రిజాతీయాయ నమః, ఓం వితాధ్యాయ నమః, ఓం హిరణ్యే నమః. సర్వకార్యేషు విఘ్నం జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మీ చుట్టూ 5 ప్రదక్షిణలు. కృపయా దేవా శరణవత్సల అజరా శరణం నాస్తి తమేవ శరణం మమ తత్కారుణ్యభావేన రక్ష రక్ష. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రదక్షిణం. ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తెలుసు కదా పూజ అయిపోగానే ఏం చేస్తారు. సో ప్రసాదాలు అయితే తింటున్నాము. ఇది మా గ్యాంగ్ అనమాట, మా పిల్ల గ్యాంగ్, మా గల్లీ గ్యాంగ్ ఇది. ఇంక ఇక్కడ మా ఆంటీ వాళ్ళు, పెద్దమ్మ, శివ వీళ్ళందరూ ఇంకా ప్రసాదాలు వడ్డిస్తున్నారు. మన గణేశుడికి చాలా ప్రసాదాలే ప్రిపేర్ చేస్తాం కదా. సో మీకే రెసిపీ ఇష్టమో, మీకే ఐటమ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే స్వీట్ అంటేనే ఇష్టం. సో మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే పులిహోర తినేవాళ్ళు ఎక్కువ, అంటే పులిహోర బ్యాచ్ ఎక్కువ అనమాట. ఇక్కడ ప్రతిసారి ప్రసాదాలు ప్రిపేర్ చేసేది పెద్దమ్మ, లోకేశ్వర్ ఆంటీ, శ్రీదేవ్ ఆంటీ. వీళ్ళు కమ్యూనిటీ పెద్దలు అనమాట. సో వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేసి బాగా చూసుకుంటారన్నీ. ఇంక ఇక్కడైతే నేను ప్రసాదం నానమ్మ గుడి దగ్గరికి రాలేదు కాబట్టి నేనే తీసుకెళ్తున్నాను ఇంటికి. సో ఇంక ఇక్కడైతే మేము ఫోటోషూట్ జరుగుతుంది. మేము కెమెరా తెప్పించుకున్నాము, మంచిగా రెడీ అయ్యి హాఫ్ శారీస్ కట్టుకొని ఫొటోస్ దిగుదామని. సో చెప్పాను కదా కొన్ని రీజన్స్ వల్ల అయితే మేము కట్టుకోలేకపోయాము, ఎవరం రెడీ అవ్వలేదు. సో నార్మల్గా రెడీ అయ్యాము. ఇంకా మా చెల్లికి ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఫొటోస్ అయితే అందరం మంచిగా దిగాము. సో ఆ ఫొటోస్ అన్నీ మేము ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము. బాగీ ఫైటర్ 05 అకౌంట్లో అప్లోడ్ అవుతాయి. సో గో అండ్ ప్లీజ్ ఫాలో దట్ అకౌంట్. Family is a precious gift. ఇంకా అలా ఫోటోషూట్ అయిపోగానే కొంచెం మేడ మీద అలా టైంపాస్ చేసి కొంచెం అలా బజార్కి వెళ్ళేసి వచ్చి టైంపాస్ చేసాము. ఇంకా అలా ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ పూజ స్టార్ట్ అయింది. ఓం ఉత్తిష్టంతమోదవిశాచయేతే భూమివారక ఏతే సమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం దైవీ గాయత్రీ దందః ప్రాణాయామ వినియోగః. ఓం భోః, ఓం భోః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం సత్యం తత్సా వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తీసేయండి సార్, చేయి శుభ్రం చేసుకోండి. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భోర్భస్వరం. అక్షంతులు తీసుకోండి, అక్షంతులు, కొన్ని పూలు.
मम उपात्त समस्त दुरितक्षया द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु राज्ञाया వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా. సో అలా ఎందుకు అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి. నేను చూశాను, మా ఇంట్లో నేను మా నాన్న ఇద్దరం చూసాము. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము, అయ్యో అనవసరంగా చూసాము అని. బట్ అన్ఫార్చునేట్లీ అలా చూసేసాము. బట్ ఈ ఇయర్ ఏమవుతుందో తెలీదు. హోప్ ఎలా జరుగుతుందో చూద్దాం. మా నాన్న అయితే చూడగానే ఒకటే ఫిక్స్ అయిపోయాడు, ఈశ్వర ఇచ్చ, ఇంకేది జరిగినా మన మంచికే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. సో ఇంకా మనం కూడా ఏం చేయలేం, మన తప్పే కాబట్టి, చూడకూడదు, చూసాం కాబట్టి ఇంకా ఈశ్వర ఇచ్చ, ఈశ్వరుడే చూసుకోవాలి. అమ్మో వచ్చి ఆడుకో. అదనమాట గైస్, ఇది మా డే 1. చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేసామో. మీకు పెట్టింది 10% అయినా కానీ మేము ఎంజాయ్ చేసింది మాత్రం 100%.
మా ఎవ్రీ వినాయక చవితికి ఇదే అనమాట. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఆంటీ వాళ్ళు అందరూ కలిసి మాకు ఇట్లాగా ఫుడ్ పెడతారు. ఈరోజు కొంచెం జనాలు ఎక్కువ ఉండేసరికి ఎవరికి వాళ్ళకి పెట్టారు, కానీ లేకపోతే అంతా కలిపి మాకు ప్రేమతో పెడతారు. పెట్టిన తర్వాత వెంటనే వెళ్ళి పడుకుంటామా మేము. అలా కాసేపు మళ్ళీ మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయాలి. అసలు వినాయక చవితి అంటే మాకు ఇంటికి వెళ్ళిపోబుద్ధి కాదు, వెళ్ళాలని లేకపోయినా కానీ ఇంట్లో వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ రండి రండి వెళ్ళండి పడుకోండి అని తరిమేస్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ పూజ ఉంటుంది. పూజ తర్వాత ప్రసాదము, అది మా ఫేవరెట్ పార్ట్ అనుకోండి. ఆ తర్వాత మాకు సెకండ్ డే అన్నదానం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ అవుతుంది చూడండి, ఉట్టి కొట్టడము, కలర్స్ కొట్టుకోవడము, డాన్సులు వేయడము, మొత్తం హడావిడి మొత్తం మా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మా స్టోరేజ్ సరిపోదు, మీ డేటా సరిపోదు. అదంతా చూడాలనుకుంటే మీరు లైవ్లో ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చి చూడాలి. బాబోయ్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరూ గోల చేస్తూ. ఇలాంటి వీడియోస్ కోసం ఇట్స్ మీ పార్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.